ధర్మరాజుకి భీష్ముడు రాజ్యపాలన ఎలా చేయాలో చెప్పిన తర్వాత కృష్ణుడు కూడా ధర్మరాజుతో, ధర్మరాజా, నేను నీకు ఋషులకు, యోగులకు, మునులకు ఉన్న శక్తి ఏమిటో చెప్తా విను. ఒక్కనాడు దుర్వాస మహాముని మా ఇంటికి వచ్చాడు. ఆయన వింత మనస్తత్వం కలవాడు. ఒకసారి ప్రశాంతంగా ఉంటాడు, ఒకేసారి నవ్వుతా ఉంటాడు. మరుక్షణమే కోపం ప్రదర్శిస్తాడు. ఆ వెంటనే శాంతిస్తాడు. ఆహారం తీసుకోమంటే ఆకలిగా లేదంటాడు. వెంటనే ఆహారం కావాలంటాడు. ఎంతో మందికి చేసిన ఆహార పదార్థాలు ఒక్కడే తింటాడు. చెప్పకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ తనంతట తానే తిరిగి వస్తాడు. ఆ మహాముని ఇచ్చిన మంత్రం ప్రభావం వల్లనే మీ తల్లి కుంతిదేవి దేవతల అనుగ్రహంతో మిమ్మల్ని కన్నదని చెప్పి దుర్వాస మహామునితో తనకున్న అనుభవాన్ని లేపాడు. అలాంటి దుర్వాసుడు ఒకరోజు తనకు పాయసం కావాలని అడిగాడు. వెంటనే నేను పాయసం తయారు చేయించాను. ఆ పాయసాన్ని కొంచెం తిని మిగిలిన పాయసాన్ని తన ఒంటికి రుద్దమన్నాడు. నేను ఆయన అడిగిన విధంగా తన ఒంటికి పాయసం రుద్దాను. తర్వాత రుక్మిణిని తీసుకుని వెళ్లి ఒక రథం పైన ఆయన కూర్చొని ఆమెను రథం లాగమన్నాడు. రుక్మిణి నా వంక చూసింది. నేను ఒక చిన్న చిరునవ్వు నవ్వాను. ఆమె రథం లాగటం మొదలు పెట్టింది. రుక్మిణి రథం లాగుతున్నది, నేను వెనుక నడుస్తున్నాను. ఇదంతా చూస్తున్న యాదవులకు కోపం పట్టలేకపోయింది. కానీ ఏమీ చేయలేక నా వెంట నడిచారు. రుక్మిణి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఆ మరుక్షణం దుర్వాసుడు రథం దిగి దక్షిణ దిక్కుగా నడిచి వెళ్ళసాగాడు. నేను కూడా ఆయన వెనుకే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తిరిగి వెనుకకు రమ్మన్నాను.